ఇప్పుడు మనం ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. మొదట స్టార్ట్ మెనూ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో ఎక్సెల్ అని ఉంటుంది. ఎక్సెల్లో ఏంటంటే ఎక్సెల్లో ఏంటంటే మనకి పెద్ద డేటా స్టోర్ చేయడానికి మామూలుగా ఈజీగా ఇంట్లో టేబుల్స్ కానీ అకాడమిక్ రికార్డ్స్ కానీ బ్యాలెన్స్ షీట్స్ కానీ ఎంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు. పెద్ద డేటాని ఈజీగా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మామూలుగా. కాకపోతే ఎంఎస్ వర్డ్లో ఈ ఫార్ములాస్ ఎంటర్ చేయడం సదుపాయం ఉండదు, ఎక్సెల్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి ఇది హోమ్ పేజ్. ఇది కొత్త వర్క్ బుక్. ఇది ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసాము. ఇక్కడ న్యూ బ్లాంక్ వర్క్ బుక్ అని ఓపెన్ చేసాము. దీంట్లో మనం డేటా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెక్టాంగులర్ బాక్స్ ఏమంటామంటే సెల్ అని అంటాము. ఈ టోటల్ డాక్యుమెంట్ షీట్ వర్క్ షీట్ అంటాము. ఇక్కడ ఏంటంటే వర్క్ బుక్ అనమాట. ఈ టోటల్ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది హెడర్లో. ఇదేమో హోమ్ ట్యాబ్, ఫైల్ ట్యాబ్, ఇదేమో ఫైల్ కంట్రోలింగ్ ట్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం బేసిక్స్ చూద్దాము. ఇదేంటంటే దీన్ని సెల్ అంటారు. ఈ రెక్టాంగులర్ బాక్స్ సెల్ అంటారు అనమాట. ఇవి ఏంటంటే కాలమ్స్ నేమ్స్ ABCDEFGHIJ ఇవన్నీ ఏంటంటే కాలమ్ నేమ్స్. 1 2 3 4 5 రోస్ అనమాట. ఇవి మనం ఎక్కడ క్లిక్ చేసి అక్కడ యాక్టివ్లో ఉన్న సెల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేమ్ బాక్స్ అనమాట. ఇక్కడ మనం ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఏంటి రోని రో కాలం అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ ఫార్ములా బార్. ఇక్కడ మనం ఏదైనా ఫార్ములా యూజ్ చేస్తే అక్కడ మనకి కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఏంటంటే హోమ్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. చాలా కొన్ని మనం బోర్డులో చూసుంటాము. ఇవన్నీ ఏంటంటే మనం డాక్యుమెంట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. మెయిన్గా మన డేటాలో ఏంటంటే ఎక్కువ